ప్రభు నామమున వందనాలు. మనము యేసు ప్రభు ఎవరు, హూ ఈజ్ జీసస్, వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ హిమ్ అండ్ అస్ అనే మాటలతో మనం ప్రారంభించాం. టాపిక్ యేసు ఎవరు, ఆయనకి మనకు సంబంధం ఏంటి, ఆయన ఎందుకు మనం నమ్మాలి, ఈ ప్రపంచం అంతా ఎందుకు నమ్మాలి అనే సబ్జెక్టుతో మనం మొదట్లోంచి ప్రారంభించాం. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారు, ఆయన యెహోవా కాదా, ఆయనే ఉన్నవాడు అనువాడనై ఉన్న దేవుడా కాదా, ఇలాగ దేవుడు తన నామాలను ఈ ప్రపంచ సృష్టి నుండి ఆయన యొక్క స్వరూపాన్ని స్వభావాన్ని ఆయన పేర్లను మార్చుకుంటూ ఒకే ఒక దేవుడు మల్టిపుల్ పర్సనాలిటీతో ఎవరిని ఎలా దర్శించాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎవరికి ఏది అవసరమో ఆ విధముగా దేవుడు ప్రజలందరినీ దర్శిస్తూ ఉన్నాడు. బికాస్ యేసయ్య ప్రేమగల దేవుడు. దొంగలను, మోసగాళ్లను, భక్తిహీనులను, అన్యులను, క్రైస్తవులను అందరినీ ఒకేలా ప్రేమించే దేవుడు. మనం అనుకుంటాం మా దేవుడు మమ్మల్ని ప్రేమిస్తున్నాడు అని అనుకుంటాం. ఆయన వాక్యానికి లోబడి ఆయన ఆజ్ఞలు కనుక్కునే వారిని మాత్రం ఆయన ప్రేమిస్తాడు. ఆయన బిడ్డలమని చెప్పి ప్రార్థనలకు రాకుండా ఈ మానేసి మనం ఎన్ని చేసినా ఆయన లిస్టులో ఉన్నాం, జీవగ్రంథంలో పేరు ఉండదు. దేవుడు చెప్తాడు నువ్వెవరో నాకు తెలియదు కదా అంటాడు. వీళ్ళారా, మనం దేవునిని ఎరిగిన వారంగా ఉండాలి. నా గొర్రెలు నా స్వరం వినునని చెప్పారు ప్రభు. మనం దేవుని మందిరానికి వచ్చినప్పుడల్లా దేవుని గురించి ఒక విషయం మనం తెలుసుకుంటూ ఉండాలి. ఆయన జన్మ మరణం గురించి, మన జన్మ మన మరణం గురించి ఎప్పుడూ తెలుసుకోవాలి. ప్రతిరోజు నేను ఎలా ఉన్నాను, నా అంతం ఎలా ఉంటుందనే మాట మనం మర్చిపోయామంటే మనం కళ్ళు మూసుకొని పోయి గర్విష్ఠులమై అవిధేయులమై చెడిపోతామండి. నా అంత్య దినం ఎలా ఉంటుందే, రాబో దినములలో నేను ఏమవుతాను అనే ఒక ప్రశ్న భక్తిలోనికి, దైవ భయములోనికి మనల్ని నడిపిస్తుంది. కాబట్టి ప్రభువు గురించి మనం అనేక సత్యాలు, ఆయన ఎవరో, ఆయన ఎంత గొప్పోడు, ఆయన లేకుండా ప్రపంచం లేదని, ఆయన లేకుండా మనకు పరలోకం లేదని, ఆయనకి లేకుండా పాప క్షమాపణ, సమాధానం, శాంతి ఉండదని ఎన్నో మాటలు మనం విన్నాం. ఆయన ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని పెట్టాడని మనం విన్నాం. ఇప్పుడు ఆయన ప్రేమకు సాదృశ్యంగా ఆయన పొందిన శ్రమలు మనం నిన్న ఆయన ఎన్ని రకాల శ్రమలు అనుభవించాడో విన్నాం. ఈ భూమి మీద ఉన్న సకల ప్రజలు చేసిన పాపాలను, రకరకాల దుష్టమైన పాపాలను దేవుడు 12 రకాలుగా విభజించి 12 రకాలైన శిక్షలు అమలు చేశాడు. ఇది గాడ్స్ కింగ్డమ్. దేవుని యొక్క కింగ్డమ్లో, దేవుని పరిపాలనలో ఈ ప్రజలందరికీ వేయవలసిన శిక్షలు 12. ఏ పాపమైనా ఆర్టికల్స్ లాగా ఆ 12 రకాల శిక్షలు ఆయన మీద వేసుకుని ఆయన పొందాడు. దీని వెనక ఒక అద్భుతం ఉన్నది. ఆ శ్రమలలో అద్భుతమైనది ఏంటంటే ఆయన పరిశుద్ధ పవిత్ర రక్తము మన కొరకు చిందించుట. రెండవది, ఆయన క్రైస్తవులకు ఒక సింబల్ ఇచ్చాడు, ఒక సాదృశ్యం. మీకు నాకు మధ్య ఒక నిబంధన చేస్తున్నాను, ఒక కవెనెంట్. దేంతో చేస్తాను? డబ్బుతో కాదు, బంగారంతో కాదు, లోకంతో కాదు, ప్రాణంతో కాదు, సిలువతో చేస్తున్నాను అన్నాడు దేవుడు. ఇది అద్భుతమైన మాట. సిలువను పూజ చేయమని కాదు, సిలువ గుర్తొస్తే నీకు ప్రభు గుర్తుకు రావాలి, ఆయన శ్రమలు గుర్తుకు రావాలి. మనల్ని ఎలా పుట్టించాడో, ఎలా బ్రతికిస్తున్నాడో, మనల్ని ఎలా క్షమిస్తున్నాడో, మనల్ని ఎలా పరలోకం తీసుకెళ్ళబోతున్నాడో సిలువ మనకు గుర్తుకు రావాలి. వీఆర్ గోయింగ్ టు స్టడీ అబౌట్ ద క్రాస్. చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది. నేను ఎన్నో సంవత్సరాలుగా చెప్తున్నాను, నాకు చాలా చాలా ఇష్టమైన సబ్జెక్టు. ఎన్నో సంవత్సరాల గ్రంథాలు, ఎన్నో భక్తులు చరిత్రలు చదివాను. కానీ కొన్ని గ్రంథాలు చదివితే ఆ గ్రంథాల్లో చరిత్రకారులు కానీ, సెయింట్స్ అనే పరిశుద్ధులు అనేవాళ్ళు కానీ కొన్ని వాళ్ళు ఏం చేశారంటే రకరకాలుగా రాశారు. ఊహించి రాశారేమో నాకు తెలియదు, కానీ కొన్ని సత్యాలు ఉన్నాయి, కానీ కొన్ని సత్యాలుగా అనిపించట్లేదు. అలాగని సత్యం లేదని నేను అన్నాను. అవి చాలా లైట్గా ఉంటాయి. అలాగైతే నాకు చాలా తెలుస్తాయి, కానీ అవన్నీ నాకు చెప్పబుద్ధి కాదు. ఉదాహరణకి యేసయ్య మోసిన సిలువ 135 కేజీల నుండి 150 కేజీలు బరువు ఉందని చరిత్రకారులు చెప్తారు. 2-3 గ్రంథాల్లో చదివాను. ఒక గ్రంథంలో 135, గ్రంథంలో 150 అని మనసులో ఊహించుకుంటున్నాను.
మనిషి 50 నుండి 100 కేజీలు మోయటమే కన్నా కష్టమైనప్పుడు అంతగా మించిన బరువును ఎలా మోస్తారో, అలాగే ఆ సిలువను గూర్చి ఇంకా చాలా రకాలుగా ఉంది. అదేమో ఒక గ్రంథంలో 9 అడుగులు పొడుగాను ఉంది. నేను తర్వాత చెప్తాను ఈ అంశం. దేవుని చిత్తం అయితే రేపు ఎల్లుండో దాన్ని స్టడీ చేద్దాం. ఈరోజు ద వాల్యూ అండ్ ద గ్రేటెస్ట్ పవర్ఫుల్ బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ గురించి మాట్లాడుకుందాం ఈరోజు. దేవుని వాక్యంలోనికి వెళ్ళినట్లయితే మనం ఏఐఎంఏ అది గ్రీకులో ప్రొనౌన్సియేషన్ కావాలంటే ఎయిమా అని పిలుస్తారు బ్లడ్ని గ్రీకులో. దీన్ని ఏమంటారంటే ఆ రక్తము బాడీలో ఉన్నటువంటి వెయిన్స్లోనికి లేక మానవ శరీరం అంతా కూడా అది ప్రవహిస్తూ శరీరములో ఉన్న ప్రతి అవయవాన్ని బ్రతికిస్తుంది అని అర్థం. ఏం చేస్తుంది రక్తం? దెర్ ఇస్ లైఫ్ ఇన్ ద బ్లడ్. ప్రాణం ఉన్నది రక్తంలో, అది బ్రతికిస్తుంది మనల్ని. అంటే ఈ కళ్ళు లోపల రక్తం లేదనుకోండి, కళ్ళు చచ్చిపోతాయి, చెవులు చచ్చిపోతాయి, ముక్కు, నోరు, కంఠం అన్నీ దేనికై ఎండిపోతాయి. ఇంత కాళ్ళు చేతులు ఆడవు. ఇంకా ఎవ్రీథింగ్ డిపెండ్స్ అపాన్ ద బ్లడ్. వితౌట్ బ్లడ్ ద హార్ట్ కెనాట్ ఫంక్షన్, ద బాడీ కెనాట్ మూవ్. ఏముండదు, రక్తమే. ఆ రక్తంలో నుంచే మనకి ప్లేట్లెట్లు కానీ సెల్స్ కానీ బ్లడ్ సెల్స్ కానీ ప్రొడ్యూస్ అవుతాయి. యేసయ్య రక్తం, ఆయన రక్తం మనకి ఇవ్వడాన్ని బట్టి మనం బ్రతికాం. మనం ఒక విషయం తెలుసుకుంటాం. గెత్సెమని తోటలో యేసయ్య ప్రార్థిస్తున్నప్పుడు చెమట రక్తంగా మారి నేలను తడిపింది. కారణం ఏంటంటే ఆదిలో దేవుడు నరుణ్ణి చేసినప్పుడు మట్టితో ఆయన చేతులతో పనిచేస్తూ ఆ మట్టిని దేంతో తవ్వాడో తెలియదు, దేంతో లాగాడో తెలియదు. ఆ మట్టి తీస్తున్నప్పుడు ఆయన శ్రమపడి ఆయన శరీరంలో నుండి వచ్చిన చెమట మట్టిలో పడి అది తడిగా మారి ఆ మట్టితో ఒక నరుణ్ణి చేశాడు తన చెమటతో. దాని అర్థం ఏంటి? తన రక్తంతో చేశాడు. మానవుడు మట్టే కావచ్చు, కానీ యేసయ్య రక్తంతో జీవిస్తున్నాడు. అందుకనే ఆదాము అవ్వలు పాపం చేసినప్పుడు దేవుడు ఒక మాట చెప్తున్నాడు, మిమ్మల్ని నేను శపించను, ఎందుకంటే నా రక్తం ఉంది. మిమ్మల్ని శపిస్తే నన్ను నేను శపించుకున్నట్లే, మిమ్మల్ని శిక్షిస్తే నన్ను నేను శిక్షించుకున్నట్లే. మిమ్మల్ని బట్టి నేలను శపిస్తాను. నేలను శపిస్తే నేల శాపం అయిపోయింది. ఆ శాపాన్ని దేవుడు ఈ భూలోకంలో ఉద్భవించి 33.5 సంవత్సరాలు బ్రతికి గెత్సెమనే తోటలో ఆయనకు చేసిన కన్నీటి ప్రార్థన ద్వారా ఆయన చెమట రక్తముగా మారి నేలను తడిపి ఈ నేలను పరిశుద్ధపరిచిందండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే ఈ నేలలో నుండి మనకి కిరోసిను, పెట్రోలు, మనం వాడుకునే ప్రతి వస్తువు, గ్యాస్లు కానీ అయ్యా ఇనుము, బంగారము, ఈ భూమి మీద ఉన్న ప్రతి వస్తువు ఈ భూమిలో నుండే వస్తుంది. చెట్ల నుండి మనకెంతో సహాయం అందింది. ఆ చెట్లు కూడా భూమిలో నుండి వచ్చినవే. నీళ్లు భూమి కింద నుండి వచ్చినవే. ముడి పదార్థాలు, భూమి క్రింద ఉన్న ప్రతీది కూడా ఉపయోగకరంగా మానవుడి చేతికి వచ్చిందంటే ఈ భూమి అంతటిని యేసయ్య తన రక్తంతో పరిశుద్ధపరిచాడు. ఒక్క భూమినే కాదు, ఈ సర్వ సృష్టిని పరిశుద్ధపరిచాడు, మనల్ని పరిశుద్ధపరిచాడు. వాక్యంలోనికి వెళ్తాం. దేవుని వాక్యంలో అద్భుతమైనటువంటి కొన్ని మాటలు మనం చూసుకుంటామండి. బైబిల్లో కొన్ని విలువైన మాటలు, 6 అద్భుతమైనటువంటి మాటలు మీకు చెప్పాలని నేను కోరుకుంటున్నాను. ఒకటే, యేసు రక్తము చాలా విలువైనది. ప్రకటన 5వ అధ్యాయము 10వ వాక్యము, అపోస్తుల కార్యం 20:28 ఉంటుంది. తీయొద్దు, నేను చెప్పుకుంటూ వెళ్తాను. మీరు ఇది స్టడీ కాబట్టి మనం అర్థం చేసుకోండి. యేసు రక్తము యొక్క విలువ ఈ భూమి మీద దేనికి కట్టలేనంత విలువ. యేసయ్య రక్తం ఉంది. ప్రపంచంలో ఏ ధనము, ఏ వజ్రాలు, ఏ విలువైనది పెట్టినా అది దానితో సరితోగదు. రెండవది, యేసు రక్తములో ఉన్నటువంటి శక్తి ఈ భూమి మీద ఏ మనుషుల్లో, ఏ జంతువులో లేక
సాతానులో కానీ ఎవరిలోనూ లేదండి. యేసయ్య రక్తంలో ఉన్న శక్తి. మన రక్తంలో శక్తి ఉండదు, మీరు తెలుసుకోండి. మన రక్తంలో మనకు ఒక లిమిటెడ్ బ్లడ్ సెల్స్, లిమిటెడ్ అన్నీ లిమిట్గానే ఉంటాయన్నమాట. ఏమండి, కణాలు, ఎర్ర రక్త కణాలు అవను, తెల్ల రక్త కణాలు అవనివ్వండి, ప్లేట్లెట్స్ అవనివ్వండి, అన్నీ కూడా ఒక లిమిట్గా ఉంటాయి. కానీ యేసయ్యకు ఒక అద్భుతమైన మాట రాస్తుంది. శక్తిమంతుడంటే దానికి చక్కన అర్థం ఉంటుందంట. గ్రీకులు ఏమని ఉంటుందంటే అన్లిమిటెడ్ పవర్స్. ఏంటంట? అన్లిమిటెడ్ పవర్స్ ఉన్నాయి ఆయన దగ్గర. లెక్క లేనంతగా, ఊహించలేనంత శక్తి కలిగిన రక్తం యేసయ్యది. మూడోది, యేసు రక్తములో ద మార్వెలస్ అండ్ ద మెరిక్యులస్ హీలింగ్ ఉంది. ఎంత మంచి మాట. రెండోది, యేసు రక్తములోనున్న శక్తి. 1 యోహాను 1వ అధ్యాయం 7వ వాక్యం, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18 నుండి 20 వచనాలు. మూడో మాట, యేసు రక్తములోనున్న స్వస్థత. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వాక్యం, యెహెజ్కేలు 16:6, 36, 25, 26 వచనాలు. నాలుగవది, యేసు రక్తము ద్వారానే పాప విమోచన, పాప క్షమాపణ. క్షమిస్తేనే విమోచిస్తాడు దేవుడు. పాపములు క్షమిస్తేనే దాని నుండి విడిపిస్తాడు దేవుడు. ముందు క్షమించాలి. అందుకే ఎవరైనా రోగంతో యేసే దగ్గరికి వస్తే ముందు అన్నాడు, నీ పాపాలు క్షమించబడి ఉన్నాయి అని చెప్పి ముట్టుకున్నాడు. అప్పుడు స్వస్థపరిచాడు. ముందే అన్నాడు దేవుడు, నీ పాపములు పాపం ప్రతిదానికి అడ్డమయ్యేది పాపం. మనం పాపులం భూమి మీద. ఏదో అపోస్తలుడు పౌలు పేతురు కాలం వచ్చేసరికి పరిశుద్ధ సంఘం, పరిశుద్ధులు అని అంటున్నారు. అది ద శాంక్టిటీ ఆఫ్ ద స్పిరిట్ ఇన్సైడ్ ఆఫ్ ద హోలీనెస్. ఇన్సైడ్ హోలీనెస్. అది భౌతికంగా కాదు. భౌతికంగా పరిశుద్ధులు ఎలాగైపోతారండి? భౌతికంగా ఎలాగవుతారండి? నిన్న ఇంకొకను బాధ పెట్టి 10 సంవత్సరాల క్రితం దుర్మార్గంగా బ్రతికి శపించి దూషించి నువ్వు శపించావు, కొన్ని కుటుంబాలు నాశనం అయిపోయినాయి. ఇప్పుడు నువ్వు బాగు చేయగలవా? వాళ్ళని బాగు చేయగలవా? దేవుడిని నమ్మాక. నీ శాపం వలన ఒక కుటుంబంలో ఒకను పోగొట్టుకున్నాడు, బతికొస్తాడా? రాడో. శాపం ఉంటుంది. కాబట్టి శరీరం ఎన్నటికీ పవిత్రం కాదు. ఈ సబ్జెక్టులోకి వెళ్తే చాలా పెద్ద సబ్జెక్టు, నేను మాట్లాడలేను. మనం చూస్తున్నాం. ఆ తర్వాత 5వ మాట, యేసు క్రీస్తు ప్రభు యొక్క ఆ పవిత్ర పరిశుద్ధ రక్తములో నిత్య జీవం ఉంది. యోహాను 6:53, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 19వ వచనము, 20వ వచనము. 4వ దానికి మీకు రిఫరెన్స్ ఇవ్వలేదు. యేసు రక్తం ద్వారా పాప క్షమాపణ, పాప విమోచన. 1 పేతురు 1:19, ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యం. గమనించండి. 5వ మాట, నిత్య జీవము. ఇటర్నల్ లైఫ్. ఇది ఇప్పుడున్న లోకం గురించి కాదు. ఇది ఇప్పుడున్న లోకం గురించి కాదు. ఈ ప్రపంచం అంతమైపోద్ది. అసలు మనం దేవుణ్ణి నమ్మవలసిందే ఇందుకు కాదు. మానవుడు పట్టుదలతో ఉంటే, జాగ్రత్తగా ఉంటే, చెడు వ్యసనాలు లేకపోతే ఆడే ఆరోగ్యవంతుడు అవుతాడు. జాగ్రత్తగా ఉంటే, తన కష్టార్జితాన్ని భద్రం చేసుకుంటే ఆడే ధనవంతుడు అవుతాడు. చెడు వ్యసనాలు అయితే రోగాలు రావు. అందరితో మంచిగా ఉంటే మంచోడు అయిపోతాడు. తెలివి ఉపయోగించుకుంటే ఇళ్ళు బళ్ళు అన్నీ సంపాదించుకుంటాడు. ఇందుకు కాదు దేవుడి దగ్గరికి రావాల్సింది. మరణం తర్వాత జీవితం కోసం మందిరానికి రావాలి. మరణం తర్వాత ఇంకో జీవితం ఉందా, దానికోసం ఇప్పుడే నేర్చుకోవాలి నీవు. అప్పుడు నేర్చుకోనకు ఉండదు. ఇంకొక జీవితం కొరకు, అది ప్రభుతో ఉండబోయే జీవితం. అది ఈ లోక జీవితం కాదు, పరిశుద్ధ జీవితం. ప్రిపేర్ అవ్వాలి మనం. ప్రిపేర్ అవ్వకపోతే ఎట్లాగా? స్కూల్కి వెళ్ళేవాడు ప్రిపేర్ అవుతాడు, ఉద్యోగానికి వెళ్ళేవాడు ప్రిపేర్ అవుతాడు, పెళ్లి చేసుకునేవాడు ప్రిపేర్ అవుతాడు, యుద్ధానికి వెళ్ళేవాడు ప్రిపేర్ అవుతాడు. మనకు తెలుసు. కాబట్టి ఈ ఆత్మక ప్రిపరేషన్ కావాలి. ప్రిపేర్ అవుతున్న నీవు ప్రార్థన మానేస్తే నువ్వేం ప్రిపేర్ అవుతావు? ఇంకా నువ్వు సిద్ధపడదాం అనుకుంటే సైతాన్ని నువ్వు సిద్ధపడినవాడు. నీ ఆత్మ సిద్ధపడదాం అనుకుంటే సిద్ధపడినవాడు. నీ మనసుని సిద్ధపడినవాడు. నీ శరీరాన్ని సిద్ధపడినవాడు. నెమ్మది ఉండనివాడు. ఇంకా ఏదో రోగం, ఏదో మనసు డిస్టర్బెన్స్, హృదయం డిస్టర్బెన్స్, ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు ఎవరో ఒక కలవరం పుట్టిస్తారు. ఏదో చీకటి శక్తులు నిన్ను వెనక్కి లాగేస్తాయి. నువ్వు ఆత్మలు ఎదగలేవు.
నీకు వాక్యం అర్థం కాదు, ప్రభువుని ప్రేమించలేవు. నా ప్రియబిడ్డలారా, ఏ బలహీనత ఉందో పరిగెట్టుకుని ప్రభు సన్నిధికి వచ్చి ప్రభువుకి తేటగా చెప్పుకోండి. పూసగుచ్చినట్లు చెప్పుకోండి ప్రభు సన్నిధిలో. నీ పాపము నువ్వు ఒప్పుకుంటున్నప్పుడు నీకు కన్నీళ్లు రావాలి, హృదయాంతరంగంలోంచి రావాలి పశ్చాత్తాపం. నిజంగా నువ్వు ఆమెనంటే ప్రభు మొత్తం క్షమించేస్తాడు. అవి మనం తెలుసుకోవాలి, రైట్. చివరిగా 6వది, యేసుక్రీస్తు రక్తము ద్వారానే వెరీ 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 ఇంపార్టెంట్ అండ్ వెరీ 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 ప్రెషస్ అయిన సాల్వేషన్ దొరుకుతుంది. యేసు రక్తము ద్వారానే మన ఆత్మ శరీర ప్రాణములకు రక్షణ. ఈ భూమి మీద రక్షణ, చనిపోయిన తర్వాత కూడా రక్షణ. అందుకు రోమా 5వ అధ్యాయము 8, 9 వాక్యాలను మీకు తెలియజేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు రక్తం ద్వారా ఎటర్నల్ లైఫ్. హెబ్రీ 10వ అధ్యాయము 19, 20 వాక్యాలు. ఇప్పుడు యేసు రక్తం ద్వారా రక్షణ ఏంటంటే రోమా 5వ అధ్యాయము 8, 9 వచనాలు. ఏమండి, చాలా చెప్పబడతా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఒక అద్భుతమైనటువంటి ఒక్క మాట చదవండి. రోమా 3:26 చదవండి. రోమా 3:26 త్వరపెట్టి చదవండి ఎవరైనా ఒక్క మాట. చాలు. కాబట్టి ప్రియులరా, సామెతలు 4:20 నుండి 23, సామెతలు 23:26 ఈ వాక్యాలను మీ మనసులో ధ్యానించుకోండి, ఖాళీగా ఉన్నప్పుడు చదువుకోండి. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే అద్భుతమైనటువంటి వాక్యాలు కొన్ని మీకు తెలియజేస్తాను. యేసయ్య రక్తం ద్వారా వివరించడానికి, ఉదాహరణలు చెప్పడానికి సమయం లేదు, కానీ మీరు వీటిని ధ్యానించుకోండి. మొట్టమొదటిగా మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వాక్యములో, నా రక్తము పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తం అన్నాడు దేవుడు. యేసయ్య రక్తము అందరి కొరకని లేదు ఇక్కడ. మరి మనుషులందరి కొరకు చనిపోయాడు, అందరినీ రక్షించడానికి వచ్చాడు, అందరికీ గుడ్ న్యూస్ చెప్పాడు. కానీ రక్తం అనేకుల కొరకు అన్నాడు. దాని అర్థం ఏంటో తెలుసా మీకు? అందరూ అందులో లేరు. గుడికి వెళ్ళిన వాళ్ళు అందరూ అందులో లేరు. భక్తి కట్టేవాడు, బాప్తిసాలు తీసుకునేవాళ్ళు, ప్రభు బల తీసుకునేవాళ్ళు అందరూ అందులో లేరు. అనేకులు, మెనీ, నాట్ ఆల్. గుర్తెట్టుకోండి. ఎందుకన్నాడంటే ప్రభువుకు తెలుసు ముందే చాలామంది దేవుడిని వ్యతిరేకిస్తారో, వాళ్ళ బాప్తిసాలు తీసుకోరో, వాళ్ళ ప్రభురాత్రి భోజనానికి రారో, వాళ్ళ గుడికి రారో, వాళ్ళు మారు మనసు పొందరో, వాళ్ళ పాపాలు ఒప్పుకోరో అని దేవుడికి తెలుసు. ఈ ప్రపంచం అంతా వరకు వాళ్ళు తిరగబడతానే ఉంటారు. మన బలమే తగ్గిపోద్ది, వాళ్ళ బలమే పెరుగుద్ది. కొట్టి చంపుతారు కదా వాళ్ళు, దూషిస్తారు, ద్వేషిస్తారు, అక్కడక్కడ గొడవలు పెట్టిస్తారు, శపిస్తారు, వాళ్ళకి పెరుగుతుంది. అనేకులంటే కష్టాలున్నా, బాధలున్నా, ఏమున్నా కూడా యేసయ్యను ప్రేమించే వాళ్ళే ఆ అనేకులలో ఉంటారో అందులో నీవు నేను ఉండాలి. నా తండ్రి, మెనీ పీపుల్లో నన్ను చేర్చు ప్రభా, నువ్వు అనేకుల కొరకు చిందింతున్నానన్నావు రక్తమే, నన్ను అందులో ఒకడగా చేర్చుకో ప్రభా అని మనం ప్రార్థన చేయాలి. ఇది ఆషామాషి కాదు. అది పైన మనకు ఉద్రేకం వచ్చి ఎవడో తిట్టాడనో, చేతిలో డబ్బులు లేవనో, శరీరంలో రోగం వచ్చిందని ఏడ్చేసి ప్రార్థన చేస్తే అది ఆత్మ ప్రార్థన అవ్వదు. అది ఆత్మ ప్రార్థన ఎలాగవుతుంది? కొరింథీయులు ఏం రాస్తుంది? శరీర సంబంధమైన దుఃఖం అది. ఆ ప్రార్థన మరణానికి తీసుకెళ్ళిపోద్దానంది. ప్రార్థన కూడా మరణానికి లాక్కెళ్ళిపోద్ది. మారదా మన జీవితం? ఇంకో వాక్యంలోకి వెళ్తాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 54వ వాక్యంలో చూస్తే, నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు. యేసయ్య రక్తమును త్రాగినప్పుడు నిత్య జీవం. ఎలా త్రాగుతాం? రక్తాన్ని తాగకూడదని ఉంది కదా, రక్తము త్రాగకూడదని రాస్తుంది ధర్మశాస్త్రంలో. అంటే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నా రక్తమునకు సాదృశ్యము. ఆయన రక్తము నీళ్లలో కలిసిపోయింది, నీళ్లు రక్తంగా కలిసిపోయినాయి. మనం నీళ్లు తాగుతున్నామంటే అర్థం ఏంటి? ఇప్పుడు చెప్పండి, నీళ్లు తాగుతున్నామంటే అర్థం ఏంటి? చెప్పండి గట్టిగా. ఎందుకో తెలుసా? ఇంకా వివరించనా?
H2O ఆక్సిజన్ మనం తాగే నీటిలో ఉంటుంది. దానిని ప్రాణవాయువు అంటారు. ఏమంటారు చెప్పండి? అంటే నీళ్లు తాగటం వల్ల ఏదో టైంపాస్ కాదు, ప్రాణవాయువు ఉంది. నువ్వు అన్నం తినకుండా ఎన్ని రోజులైనా, పళ్ళు పలహారాలు తినకుండా ఉండగా ఎంతకాలం ఉండొచ్చు. నీళ్ళు తాగకుండా ఉండలేవు. నీళ్ళకి కూడా ఒక టైం ఉంది, కెపాసిటీ. నీళ్లలో ఏముంది? ప్రాణవాయువు ఉంది. నీళ్లను ఆశీర్వదించాడు దేవుడు. నీళ్లలో ఏముంది? పరిశుద్ధాత్మ శక్తి ఉంది. ఎలా ఉంది? మొట్టమొదట ఆదికాండం 1వ అధ్యాయం 1-2 వచనాల్లోనే నీళ్ల మీదే పరిశుద్ధాత్ముడు ఉండటానికి ఇష్టపడ్డాడు. యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఆ నీళ్లను కదిలించడం దేవుడికి ఇష్టం. నీళ్లు కదిలించే బదులు దేవదూతలు వచ్చిన వాళ్ళు అందరూ ఒకసారి ముట్టుకుని వెళ్ళిపోవచ్చు కదా. ఆ నీళ్ళు కదిలించడం ఏంటి? అందులో దూకడం ఏంటి? నీళ్లు నయమను కుష్ఠ రోగంతో ఉంటే, నయమను కూడా అదే అనుకున్నాడు. నేను ఎలీషా దగ్గరికి వచ్చాను, ఆయన చెయ్యేసి ప్రార్థన చేస్తాడు, లేకపోతే టచ్ అంటాడు, ఆమేన్ అంటాడు, లేకపోతే ఇంట్లోంచి నీళ్లు జల్లుతాడేమో, నా మీద బూడు జల్లుతాడేమో, ఇలాంటి ప్లాన్లు ఏమన్నా వేసుకున్నాడేమో మనకు తెలియదు. కానీ నదిలో మునిగి రమ్మంటున్నాడు వెళ్ళి. వాటర్కే మానవుడికి ఎంత కనెక్షన్ ఉందో. దావీదు అంటాడు, నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను. మనల్ని ఎందుకంటే నీటి మీద బుడగంటాడు మనల్ని. నీళ్ళు ఆయన, నీళ్ళు ఎవరో? నేనే జీవజలం, నా నీళ్లు త్రాగితే మీరు తప్పికొనరు, అసలు మీకు చావు రాదో. సమరశ్రీత అంటాడు, ఇది తాగితే నీకు నిత్య జీవం, ఇది తాగితే నువ్వు ఎప్పటికీ చచ్చిపోవు. ఈ నీళ్లు నువ్వు ఇవి తాగితే నీ బావి నీళ్లు, సమరయ్య బావి నీళ్లు మళ్ళీ తాగాలి, మళ్ళీ దాహం వేస్తుంది నీకు. ఎంత ఈరోజు ఒక సత్యాన్ని మీరు తెలుసుకోవాలి. నీళ్లలో యేసే రక్తం మిళితమై ఉంది. మనం రోజు నీళ్లు తాగుతున్నాం అంటే ఆయన రక్తం తాగుతున్నాం. దాంతో మనం బతుకుతున్నాం. మనం ఎన్నో రోగాలు తగ్గిస్తా తెలుసా. అందుకే నీళ్ళు ఎక్కువ తాగలేని వాళ్ళకి రకరకాల ఇన్ఫెక్షన్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్. కిడ్నీలు ఎందుకు ప్రాబ్లం వస్తాయి తెలుసా? నీళ్లు తాకే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి నీళ్లు తాకపోవటం వల్ల. ఇక వాక్యంలోనికి వెళదాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యంలో చూస్తే, ఆయన రక్తము వలన విమోచన, మన అపరాధములకు క్షమాపణ. మనం చేసిన ప్రతి తప్పుకి క్షమాపణ ఎలాగొస్తుంది? దాని నుంచి విడుదల ఎలాగొస్తుంది? ప్రభువు రక్తాన్ని బట్టే. అంటే దేవుని రక్తం మనకు అవసరమా కాదా? అందుకే పేతురు, నువ్వు చచ్చిపోద్దు ప్రభు అంటే, నువ్వెక్కడోడు అయ్యా సైతాన్ని పట్టుకొని, నేను చనిపోతే నా రక్తం ఇవ్వకపోతే మీరు అందరూ బతకరాయా, నేను దేవుడు, నేను ఒక్కడిని బతికేం లాభం, మిమ్మల్ని అందరినీ సృష్టించాను, మీరు బాగుంటేనే నేను ఆనందిస్తానన్నాడు దేవుడు. అది దేవుని మనసు. మనం ఒక్కడం బతికితే సరిపోదండి. క్రైస్తవులు మన ఇంట్లో మనం బతికితే మన చుట్టూ ఉన్నోళ్ళు అన్యులు రోగాలు వచ్చి కుళ్ళిపోయి చచ్చిపోరు అనుకోండి, జనం అందరూ నాశనం అయిపోరు. ఏం తిని బతుకుతాం? ఎవరితో మాట్లాడతాం? తప్పండి. నాకు ఇల్లే స్వర్గం, ఇంట్లోంచి బయటకు రానకూడదు, తప్పు, మహా తప్పు. ఎంతమంది దేక్కుంటా ప్రార్థనలకు వచ్చేస్తున్నారు, దొంగ వంకలు పెట్టకూడదు. ఎవరినో వద్దండి. ఒక సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. దేవమ్మ ఉంది కదా, కొండ మీద దేవమ్మ. మొన్న ఎక్కడో ప్రార్థన పెట్టారంట, ఒక్కంపేటలో ఎక్కడికో. ఆవిడ ఎలాగెళ్తుందో తెలియదు, దేక్కుంటూ వెళ్ళిపోయి, ఎవడైతే ఏదో అన్నారంట, 500-200 స్తోత్రాలు చెప్తే నీకు గిఫ్ట్ ఇస్తానన్నారంట. యేసయ్య రక్తానికి స్తోత్రాలు, యేసయ్య పరిశుద్ధనామానికి స్తోత్రాలు అన్నీ చెప్పిందంట. గిఫ్ట్ తెచ్చుకుందంట, చూపిస్తుంది నాకు. కాలు చేయలేకపోయినా దేవుడి దగ్గర పరిగెట్టుకెళ్ళేవాళ్ళు 3 మంది ఉన్నారు. కుంటివారు, గుడ్డివారు, అంగవైకల్యం గలవాళ్ళు. బెతస్తా కోనేటి దగ్గరికి ఎలాగొచ్చారండి వాళ్ళు? ఎందుకు వచ్చారండి వాళ్ళు? కారుల మీద, బళ్ళు మీద వచ్చారా? ప్రతి ఓడిని పక్షవాయువు తెచ్చిన 4 అట్టుకొచ్చారా? మీకు తెలుసా? బెతస్తా కోనేటికి 5 మండపాలు, 4 మండపాల గురించి రాస్తుంది కదా, 5 మండపాల గురించి. మరి బెతస్తా కోనేటి దగ్గర మెట్లెక్కి వెళ్ళాలండి పైకి. తప్పండి. బైబిల్కు విరుద్ధంగా మనం బతకూడదు. మనం నేర్పించాలి జనాలకి. ఏమండి? అంతే. ఓ స్థితి వస్తుంది. ఎక్కడం కాదు, మెట్లు ఎక్కడమే కాదు, ప్రార్థన కూడా చేయలేము. ప్రభా వందనాలయ్యా, ఇంకా అంతే, ఇంకేం రావు మనకి. ఇంకా పోయింది, శక్తి పోయింది. రక్తం పీల్చేసాడు సైతాండు. ఇకేం లేదు. పెదాల మీద ప్రభు 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 అంటే మీరు ఎవరో నేను ఎరగను అంటాడు. ఆ మెట్టుకి ఇచ్చేస్తాం మనం. వద్దండి, ఆ స్థితికి మనం ఎవరు రాకూడదండి. 1 పేతురు 1వ అధ్యాయము 19వ వాక్యం, అమూల్యమైన నిర్దోషమైన
నిష్కళంకమైన క్రీస్తు రక్తముతో మనం విమోచింపబడతాం. విమోచింపబడాలి. మనకి విమోచన ఎలాగొస్తుందంటే, యేసయ్య నిర్దోషమైన, అమూల్యమైన, నిర్దోషమైన, నిష్కళంకమైన రక్తం. ఆయన రక్తానికి 3 పేర్లు. నిర్దోషం, అందులో దోషమే లేదు. నిష్కళంకం, అందులో ఏమీ డస్ట్ గస్ట్ ఏమీ లేదు. ఏమండి? నిర్దోషం, అమూల్యం, చాలా విలువైన రక్తం. ఆ రక్తం మన కోసం విమోచించడానికి దేవుడు చూస్తున్నాడు ప్రియులారా. తర్వాత ఇంకొక వాక్యాన్ని మనం హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 14వ వాక్యాన్ని మనం చూస్తే, క్రీస్తు యొక్క రక్తము మన మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది. మనకొక మనసు ఉంది, ఇంతకుముందు చెప్పాను ఈ మాట. మనకు ఒక మనసు ఉంది, దానికి ఒక సాక్ష్యం ఉంది. మనసు ప్లస్ సాక్ష్యము, మనస్సాక్ష్యము. మనిషి బతుకుంటేనే మనసు బతుకుంటుంది. మనసు బతుకుంటేనే మనస్సాక్షి పనిచేస్తుంది. మనస్సాక్షి పనిచేస్తేనే మనకి జీవం కలిగిన సాక్ష్యం వస్తుంది. సాక్ష్యం ఉంటేనే మనకి మారు మనసు రక్షణ వస్తుంది. మనం నిజమైన దేవుని బిడ్డలుగా బ్రతుకుతాం. ఇవన్నీ ఏమైనా తెలుస్తేనే అర్థమవుద్దా? మనకి ఎక్కుద్దా మన మనసుకి? ప్రియులరా, మన మనసును శుద్ధీకరించే ఆ రక్తం మన హృదయాన్ని కూడా శుద్ధీకరిస్తుంది. ఎందుకనగా ఈ బ్రెయిన్కి హార్ట్కి బోల్డ్ కనెక్షన్స్ ఉన్నాయి. ఈ బ్రెయిన్ కడుగుతుంటే హార్ట్ను కడుగుద్ది, హార్ట్ను కడుగుతుంటే బ్రెయిన్ కడుగుద్ది. రెండింటికి ఉన్నటువంటి సంబంధం ఏంటో తెలుసా? తల్లి బిడ్డకున్న సంబంధం. అమ్మ నాకు అన్నం పెట్టంటే అమ్మ అన్నం పెడుతుంది, నీళ్ళు అంటే నీళ్ళు ఎత్తుంది. ఇలాగా ఒకళ్ళ హెల్ప్ ఒకళ్ళకే. అమ్మ నాకు చిన్న సాయం చేసి పెట్టంటే పిల్ల సాయం చేసి పెడుతుంది. ఈ హార్ట్కి మైండ్కి ఉన్న కనెక్షన్. అందుకే ఆ తల్లి బిడ్డ కనెక్షన్ చెడగొట్టాలని సైతానుగాడు మధ్యలో దూరుతాడు. ఆ మధ్యలో వచ్చే రోగాల్లో తెగుళ్ళు, పాపాలు. చూసారండి? ఇంకొక మాట మనం చూస్తాం. 1 యోహాను 1వ అధ్యాయం 7వ వాక్యంలోకి వెళ్తే, యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనల్ని పవిత్రులుగా ప్రతి పాపం కూడా అపవిత్రులు మనం. పాపము వలన అపవిత్రత. ఫోన్లో ఏం చూస్తున్నావు? ఫోన్ ఎలా గడుపుతున్నావు? అపవిత్రమైన, అశుద్ధమైనవి వింటున్నామా, చూస్తున్నామా, మాట్లాడుతున్నామా? లేక అపవిత్రులతో తిరుగుతున్నామా? అపవిత్రపు యెషయా మంచి భక్తుడే, పరిశుద్ధుడే, కానీ ఆయన అన్యుల మధ్యకి వెళ్ళాడు. దుర్మార్గుల మధ్యలో వాక్యం చెప్పడానికి వెళ్తే వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒకరినొకరు తిట్టుకుంటున్నారు, చెప్పించుకుంటున్నారు, బూతులు మాట్లాడుకుంటున్నారు. అయ్యో ప్రభువా, నేను అపవిత్రుడను. ఎందుకో తెలుసా? పవిత్రుల మధ్యలో నుండి అపవిత్రుల మధ్యలోకి వచ్చేసాను. నేను అపవిత్రుడని ఎప్పుడైనా తెలుసా? నాకు ఏ అపవిత్రత లేదు, నాకు కూడా భక్తి ఉంది. నేను అపవిత్రులలో, పాపం చేసేవాళ్ళ ఇంట్లో, దేవుణ్ణి దూషించే వాళ్ళ ఇంట్లో కూర్చుంటాను, వాళ్ళ ఇంట్లో తింటాను, వాళ్ళ ఇంట్లో తాగుతాను, వాళ్ళతో ఉంటాను. అన్యుల దగ్గర నుంచి కూడా కానుకలు తీసుకోమన్నారు కదా. దేవుడు మిమ్మల్ని దీవించిన కాక వాళ్ళు ఇచ్చింది కూడా తీసేసుకుంటాను, చేయకూడదు. అబ్రహామే నూలుపోకు కూడా తీసుకోలేదు సొదొమ దగ్గర నుండి. మనం బైబుల్ స్టాండర్డ్స్ ఏం పాటిస్తాం? మనం ప్రతి పాపము నుండి. ఇంకో మాట మనం చూసుకుంటాం. రోమీలకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయం 8-9 వచ్చిన, ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడతాం. రక్తము వలన మాత్రమే, రక్తంలో కడగబడితే, ఆ రక్తాన్ని మనం నమ్మితే, యేసు రక్తమే జయమని, జయము 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 జయం అనుకుంటే యేసు రక్తమే జయం. యేసు రక్తంలో జయం ఉంది, కరెక్టే మరి కదా. యేసు రక్తమే జయం. నా చిన్నప్పుడు నేను భయంకరమైన దెయ్యం సినిమా చూసి వచ్చాక నిద్ర అట్టేది కదా, అదే సినిమాలో ఉన్న దెయ్యం వచ్చి పీకి నొక్కేస్తుండేది నన్ను. అప్పుడు నేను ఏమనుకున్నానండి, నాకు ఒక చిన్న బైబుల్ ఇచ్చారు, తల కింద ఎట్టుకునేవాడిని. ఆ తల కింద నుంచి చేసి గుడ్ల మీద ఎట్టుకున్నాడు, అయినా నొక్కేసేది. ఇదేంట్రా బాబు, పరిశుద్ధ బైబుల్ ఉంది, అయినా పీకి నొక్కేస్తుంది అనుకునేవాడిని. అప్పుడు ఇంకోటి నేర్చుకున్నాను, యేసు రక్తం జయం, యేసు రక్తం జయం, యేసు రక్తం జయం అని కూడా వెళ్ళేది కాదు. అది యేసు రక్తంలో జయం ఉంది. నీకు జయమేది? నీ బ్రతుకులో జయమేది? నువ్వు 2 చేతులు ఎత్తేసి హల్లేలూయా యేసు రక్తం జయం అంటే కుదరదు. నీ చేతుల్లో పవిత్రత ఏది, నీ కళ్ళల్లో పవిత్రత ఏది? ఓరమంతా ఎలా బతుకుతున్నావు? యుక్తి, మోసం. దేవుని అవయవాలండి మన అన్నిని. ఒక్క అవయవం కూడా పాడైపోవడం దేవుడికి ఇష్టం లేదు. మీరు అవయవాలు అన్నాడు దేవుడు. దేవుడు అవయవాలు పాడవుతాయండి? దేవుడికి రోగాలు వస్తాయా? దేవుడికి జబ్బులు వస్తాయా? చెప్పండి. ఆయన అవయవాలు మనం చాలా భయంకరం. అందుకే దేవుడు చెప్తున్నాడు. ఇంకొక మాట కూడా మనం చూసుకుంటాం. ఏం చూస్తామంటే, నీతిమంతులుగా తీర్చబడటమే కాకుండా ఉగ్రత నుండి రక్షించబడతాం.
దేవుని ఉగ్రత రాబోతుంది. రక్షించబడటం అంటే తప్పించబడటం. రాకడలో భక్తిహీనులతో పాటు మనకు శ్రమలు రాకుండా తప్పిస్తాడు. భక్తిహీనులకు వచ్చే కరువులు, భక్తిహీనులకు వచ్చే నష్టాలు, భక్తిహీనులకు వచ్చేటటువంటి రోగాలు, తెగుళ్ళు, శాపాలు మన మీదకి రానివ్వడం. కలవరం, ఒకళ్ళొకళ్ళు పొడి చేసుకుంటారు. డబ్బాశతో ఒకళ్ళొకళ్ళు చంపుకుంటారు. పిల్లల తల్లిదండ్రులు అందరూ కట్టకట్టుకుని కాల్ చేసుకుంటారు. అది మన దగ్గరికి రానివ్వడం. అది అద్భుతమైనటువంటి మాట. ఇంకా కొలస్సీ 1:20 ప్రకారం సిలువ రక్తము చేత దేవుడు మనతో ఏం చేస్తున్నాడంట? సంధి చేస్తున్నాడు, స్నేహం చేస్తున్నాడు. అంటే నువ్వు నా రక్తాన్ని ప్రేమిస్తే, నా రక్తాన్ని నమ్మితే, నా రక్తంతో యేసయ్య నీ రక్తంతో నన్ను కడుగు, ఈ పాపాన్ని కడుగు, నా పెదాలు కడుగు, నా కళ్ళు కడుగు, నా చేతులు మంచివి కాదు కడుగు, నా గుండె మంచిది కాదు కడుగు, బలహీనం అయిపోయింది, నా మైండ్ చెడిపోయింది, నన్ను కడుగు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, మెదడు స్ట్రోక్ వచ్చింది, హార్ట్ అటాక్ వచ్చింది, కడుగు ప్రభువా నీ రక్తంతో. కడిగేస్తాడు దేవుడు. అది సిలువలో గొప్పతనం. తర్వాత హెబ్రీ పత్రిక 9:22 మనం చూసినట్లయితే ఇక్కడ ఏం చెప్పబడుతోందంటే, రక్తము చిందింపకుండా మనకు పాప క్షమాపణ లేదు, లేదు, లేదు. మనం చేసే ప్రతి పాపానికి క్షమాపణ అయిన రక్తం వలనే. ఒక్కసారిగా ఆయన మొత్తం రక్తం అంతా చిందించాడు. ఇంకా రక్తం చిందించమంటే ఇంకెక్కడ చిందిస్తాడండి? ఇంకెక్కడ చిందిస్తాడు? ఉన్నదంతా ఇచ్చేసాక ఇంకెక్కడి నుంచి వస్తుంది? ఇంకొక మాట మనం చూస్తాం. హెబ్రీ పత్రిక 10:19-20 మీరు చూసుకుంటే బైబిల్లో జాగ్రత్తగా ధ్యానించుకోండి. ఇంటికి పట్టుకెళ్ళి ధ్యానించుకొని అర్థం చేసుకొని యేసయ్య రక్తమును గూర్చి దానికి మనకున్న కాంటాక్ట్ గురించి మాట్లాడుకొని ఆలోచించుకొని కుటుంబాలుగా ప్రార్థన చేసుకోకపోతే మీకే దేవుని ప్రయోజనం ఉండదు. నేను చెప్తున్నాను కదా, వినే శుద్ధి పెట్టి ఏం కాదు. ఏం చూస్తామంటే ఇక్కడ హెబ్రీ 10:19-20 ఆయన రక్తము వలన మనము పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశము కలదు. we are going to enter into the heaven. Surely we will go to the heaven. Definitely we will go to the heaven. తప్పకుండా మనకు పరలోకం ఉంది. అది ఒకే మార్గం, యేసయ్య రక్తము ద్వారా. ఇంకా కడగబడిపోతే మనం కడగబడాలి. అంటే పరిశుద్ధ స్థలములో ప్రవేశం అంటే నిత్య జీవం, ఇటర్నల్ లైఫ్, నో డెత్, మరణం లేదు. అపోస్తలుల కార్యాలు 20:28 మనం చూస్తే దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం కాయటానికి నాలాంటి సేవకులను అధ్యక్షులుగా చేశాడు, మీలాంటి వారిని విశ్వాసులుగా చేశాడు. ఎందుకంటే ఆత్మ నశించిపోతున్న వాళ్ళని కాయడానికి, పాడైపోయిన వాళ్ళు బాగు చేయడానికి, సువార్త బోధించడానికే సేవకుడు ఎంతో, విశ్వాసులు అంతే. ఎవరి పనాళం చేయాలి, ఎవరి పనాళం చేయాలంటే మనందరికీ ఒక్కొక్క పని నిర్ణయించబడింది. తర్వాత దేవుని వాక్యంలోనికి వెళ్తే లోక 22:44 ఇంకొక మాట ఉంటుంది. నేను ఇందాక ఆల్రెడీ చెప్పాను, ఆయన చెమట రక్తంగా మారింది. అంటే ఆయన రక్తము చెమట. చాలామంది చెప్తారు కదా, నేను చెమట కాదు, నేను రక్తం ఊడ్చి పెంచుతున్నాను పిల్లలు అంటారు. తెలియకుండా నా మాట మనలోంచి వచ్చేస్తుంది. చాలా అలా ఇలా కష్టపడలేదు, రక్తం తారపోసి పెంచాను, రక్తం తారపోసి ఇల్లు కట్టాను చెప్తాం కదండి మనం, అంటాం కదా. నిజం, అది సత్యం, అందులో బైబిల్లో ఇక్కడ రాసిందనమాట. ఆ తర్వాత ప్రకటన 1:6 చూస్తే తన రక్తము వలన మన పాపముల నుండి విడిపించినటువంటి వానికి మహిమ, ఘనత, ప్రభావాలు. అంటే ఆయన రక్తముతో మనము విడుదల పొందామని నమ్మితే మనలో స్తుతి, కృతజ్ఞత ఉంటుంది. పేదాల ప్రార్థన కాదు. ఆయనకి మహిమ, ఘనత, ప్రభావాలు మన జీవితం ద్వారా చెల్లిస్తాం. 2-3 మాటలు ఉన్నాయి చెప్పి నేను ముగిస్తాను. ప్రకటన 5:10 మనం చూసినట్లయితే, నీ రక్తం ఇచ్చి దేవుని కొరకు మనుషులను కొన్నావు. ఎలా కొన్నాడంటే రాజ్యాలను కొన్నాడు, దేశాలను కొన్నాడు, ప్రజలను కొన్నాడు, అన్యులను కొన్నాడు, క్రైస్తవులను కొన్నాడు, మనందరినీ కూడా కొన్నాడు. ఎవరైతే ఆయన రక్తమును కడగబడి ఉన్నతమైన మెట్టుకు ఎదుగుతారో వాళ్ళని యాజకులుగా చేస్తానన్నాడు. పాస్టర్లను ఆయన రక్తంతో కొన్నాడు,
విశ్వాసమైన రక్తంతో కొన్నాడు. దేవుని మందిరానికి రాని వాళ్ళని కూడా కొనేశాడు. కానీ మనమే రావట్లేదు. మనల్ని కొనుక్కున్నోడి దగ్గరికి రావట్లేదు. మనల్ని కొనుక్కున్నోడి దగ్గరికి రాకుండా మనల్ని నాశనం చేసేవాడికి మనల్ని మనం అమ్మేసుకుంటున్నాం. అది చాలా తప్పు. ఇంకా చివరగా ప్రకటన 7వ అధ్యాయము 2 మాటలు 14వ వాక్యం. గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉదుకుకొని తెలుపు చేసుకునేటువంటి వారు ధన్యులు. యేసు ప్రభు రక్తంలో మనం ఏం చేయాలట? మన వస్త్రాలు, ఆత్మీయ వస్త్రాలు, శారీరకంగా ఎలాగైతే నీకు నెత్తి మీద టోపీ ఉంటుంది, పైన వస్త్రాలు, కింద వస్త్రాలు, లోపల వస్త్రాలు, రకరకాల బట్టలు ఉంటాయి కదండి మనకి. అట్లాగే ఆత్మ సంబంధమైనటువంటి డ్రెస్ ఉంది, స్పిరిచువల్ డ్రెస్. ఆ ఆత్మ సంబంధమైన డ్రెస్కి రక్తంతోనే ఉతుక్కోవాలి, రక్తంలోనే శుద్ధీకరించుకోవాలి, రక్తంలోనే పవిత్రపరచుకోవాలి. అది మనం అర్థం చేసుకోవాలి. తర్వాత ప్రకటన 12 అధ్యాయము 11వ వాక్యం. గొర్రెపిల్ల రక్తము ద్వారానే నిజమైనటువంటి మార్పు మనలోకి వచ్చి ఆయనకు సాక్షులుగా మనం మారిపోతాం. యేసయ్య రక్తములో మనము కడగబడి రక్తము మీద ఆనుకొని ఆయన రక్తాన్ని నమ్మి ఆయన రక్తపు కంచిలో మనం ఉండి, బైబిల్లో ఒక మాట ఉంది తెలుసా, ఆయన రక్తాన్ని మనం పాదాలతో తొక్కకూడదని ఉంది. గుర్తెట్టుకోవాలి, మనం ఇష్టం వచ్చినట్టు చేయకూడదు. ఆ రక్తము మనల్ని ఏం చేస్తుందంట? జయిస్తాం. మనం గొర్రెపిల్ల రక్తం ద్వారా ఏం చేస్తాం చెప్పండి? మనం ఏమవుతాం? మనం జయిస్తాము. కాబట్టి మనకు సాక్ష్యం ఉంటుంది. మనం సాక్ష్యం చెప్తాం, మనం దేవుని నామానికి మహిమకరంగా. యేసు ప్రభు రక్తం గురించి అనేక విషయాలు ఉన్నాయి, కానీ నేను ప్రాముఖ్యమైన విషయాలు చెప్పాను. ఒక్కసారి వేసే రక్తం గురించి మనం ఆలోచిద్దాం, మనం త్రాగే నీళ్ళ గురించి ఆలోచిద్దాం. అందుకని కమ్యూనియన్లో కూడా మాట వాడబడతా ఉంటుంది. దేవుడు చెప్తూ ఉంటాడు, నా రక్తం ఈ రొట్టె అని చెప్తాడు. నా రక్తం ఈ రొట్టె, నా శరీరం నా రక్తము ఈ ద్రాక్షరసం, నా శరీరం రొట్టె, నా శరీరం రొట్టె, నా శరీరం తిను, నా రక్తం తాగు. చాలా అద్భుతమైనటువంటి మాట ప్రియులారా. అమూల్యమైన, పరిశుద్ధమైన, విలువైన, శక్తి కలిగిన అద్భుతమైనటువంటి పవిత్ర రక్తం. అది ఊరికి ఎక్కడ పడితే అక్కడ నీళ్లు జల్లేసి రక్తం అంటే అయిపోదు. నీళ్లు రక్తం అవ్వదు, నూనె రక్తం అవ్వదు, రక్తం రక్తమే. ఆ రక్తం ఆల్రెడీ దేవుడు, అది కనపడని రక్తం. ఎందుకంటే ఇది పరిశుద్ధ రక్తం, మన కళ్ళకు కనపడదు. అది మనం అర్థం చేసుకోవాలి. ఆ రక్తంతో కడుగుతాడు. అది కళ్ళకు కనపడ్డది అనుకో, ఏమో ఇది కూడా మొదలట్లేదు ఇంకా పాస్టర్లో. ఎర్ర నీళ్ళు ఏమన్నా కొబ్బరి నూళ్ళు కలిపేసి అట్టుకొచ్చి ఇలా జనాల మీద జల్లి ఇదే వేసి రక్తం అని అనట్లేదు. ఇంకా అంతవరకు నాలెడ్జ్ రాలేదు. వచ్చేద్దా నాలెడ్జ్? ఇది సైతాన్ గడి నాలెడ్జ్ వస్తుంది. అంచె దినములలో అద్భుత కార్యాలు, మహత్కార్యాలు చెయ్యాలి కదా. ఇప్పటికే ప్రియులారా, ఏ సంఘంలో ఏది జరుగుతున్నా నీకు మనశ్శాంతి నెమ్మదిస్తుందా? నీకు సంతోషం ఇస్తుందా? నీ కోరికలు నెరవేరుతున్నాయా? అది కూడా అన్యాయమైన మార్గంలో కాదు, న్యాయమైన మార్గంలో నీ అవసరాలు తీర్చబడుతున్నాయా? నీవు నీ కుటుంబం శాంతి సమాధానంతో ఉన్నావా? ఎక్కడుంటావు అక్కడికే వెళ్ళు. అంతే తప్ప లేని కాడకు నువ్వు పరిగెట్టొద్దు. కంటి హంగామా చూసి వెళ్ళొద్దయ్యా. దేవుడు చెప్తున్నాడు, అందుకే దూరపు కొండల నునుపని మీరు పై వేషం చూస్తారో, నేను అంతరంగాన్ని చూస్తానన్నాడు. మన ప్రభువుని అడుగుదాం, యేసయ్యా నీకు మాకు ఎంత దగ్గర సంబంధం ఉంది? మాలో ప్రవహించేది నీ రక్తం, మేము త్రాగే నీటిలో నీ రక్తం ఉంది, మేము స్వస్థత పొందుకుంటున్నామంటే నీ రక్తం ద్వారానే. ఎన్నోసార్లు సమాధానం పోగొట్టుకొని రోగాలు వచ్చి కష్టాలు వచ్చినా మళ్ళా మమ్మల్ని బాగు చేస్తున్నామంటే మెడిసిన్స్లో కాదు, డాక్టర్ దగ్గర కాదు, అందులో నీ రక్తం ఉంది. దాని కనెక్షన్స్ అన్నీ ఇప్పుడు నేను చెప్పలేను. ఇంకా నేను వాళ్ళు వాడే ప్రతి దాంట్లో వాళ్ళ చెట్ల నుండి తీసినవి ఏమండి అనేకమైన వాటి నుండి తీసి మెడిసిన్స్ తయారు చేస్తున్నారు. అదే ఎక్కడి నుండి ఎత్తున్నారు? తప్పకుండా అందులో క్రీస్తు రక్తం ఉంది. అందుకే మనకు స్వస్థత. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, స్తుతి స్తోత్రాలు వందనాలు నాయన. నిజమే, యేసు రక్తమే జయం. యేసు రక్తములో జయము. అపవాది క్రియలు లయమైపోతాయి, అనంతనాశనము కలుగుద్ది, సంపూర్ణ విజయము కలుగుద్ది. కానీ ఆ రక్తంలో మేము కడగబడకపోతే మాకెక్కడ జరుగుద్ది? అది
ఆ రక్తాన్ని నమ్మకపోతే, ఆ రక్తంలో మేము కడగబడితే, నిజంగా రక్తంలో కడగబడితే మళ్ళీ మేము తప్పు చెయ్యం, పాపం చెయ్యం, పరిశుద్ధంగా బ్రతుకుతాం. ఒక్కసారి నీ రక్తంతో నన్ను మమ్ములను కడిగి, నీ ఉగ్రత పాలైపోకుండా, మేము పాపంలో కొట్టుపోకుండా, మేము నరకానికి పోకుండా మమ్ములను పరిశుద్ధపరిచే రాజులైన యాజక సమూహంలో నీ కుమారులు కుమార్తెలుగా మమ్మల్ని స్వీకరించి దీవించమని, ఇంకెవరు ఏ పాపంలో, బంధకాల్లో, రోగాల్లో, బలహీనతలు ఉన్నారు అందరినీ రక్తంతో కడగమని యేసు నామముని మనవలు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదా మనకు తోడై ఉండునుగాక, ఆమేన్.